పీజీ సెట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఇన్ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మనకు రేపటి నుంచి స్టార్ట్ అయిపోతున్నాయండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే సీట్ రాని వాళ్ళు అండ్ బెటర్ కాలేజ్ కోసం చూసేవాళ్ళు, సో మీ కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఈ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ ఫేజ్ 2కి ఎవరెవరు ఎలిజిబులో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫేజ్ 1లో ఆల్రెడీ సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదండి. సో ఫేజ్ 1లో ఏదో ఒక కాలేజ్ వచ్చి ఇప్పుడు బెటర్ కాలేజ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసి సీట్ రాని వాళ్ళు డ్యూ టు సమ్ ఫ్యాక్టర్స్ లైక్ ర్యాంక్ పెద్దగా ఉండడం వల్ల, మీ కేటగిరీలో మీకన్నా టాపర్స్ ఉండడం వల్ల, కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల మీకు సీట్ రాలేదు, అలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ న్యూ స్టూడెంట్స్ అంటే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్గా ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఈ 3 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ మీరైతే వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మనకు ఇలా ఎవరైతే కొన్ని కాలేజ్ మీకు నచ్చినవి పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ కాలేజ్ కోడ్స్ అయితే నా దగ్గర ఉన్నాయండి. సో దట్ స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవ్వాలని చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, సో వాట్సాప్ చేయండి. సర్టన్ అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో కాల్స్ అయితే చేయకండి, లిఫ్ట్ చేయడం జరగదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో మీకు ఆల్రెడీ మీకు నచ్చిన కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే ఓకే, మీకు నచ్చినవి మీరు పెట్టుకోండి. ఎవరికైతే కొద్దిగా పెద్ద ర్యాంక్ ఉంది, నాకు ఈ ఇయర్ ఎంఫార్మసీ సీట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే యూస్ఫుల్ అవుతుంది. ఓన్లీ నాకు నచ్చిన కాలేజ్ కావాలంటే మీకు మంచి ర్యాంక్ ఉంటేనే సీట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఫేజ్ 2కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్, సో ఎవరైతే ఈ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో 6th 7th నవంబర్ 2 days ఛాన్స్ ఇచ్చారు. సో మీరు రేపు సబ్మిట్ చేయకండి. రేపు మీకు నచ్చిన కాలేజ్ యాడ్ చేసుకున్న తర్వాత 7th ఈవినింగ్ వరకు మీరైతే సబ్మిట్ చేయండి. ఒక్కసారి సబ్మిట్ చేస్తే మీరు 8th రోజు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ అంటే మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకొని మళ్ళీ రీఫ్రెష్గా అన్నీ పెట్టుకోవచ్చు. సో దీని గురించి వెయిట్ చేసే బదులు మీరు 6th 7th రోజే ప్రాపర్గా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మీరైతే అన్ని కాలేజ్ పెట్టుకోండి. మనకు పీజీ సెట్ వెబ్సైట్లోనే కాలేజ్ లిస్ట్ కూడా ఉంటుంది. సో మీకు నచ్చిన కాలేజ్ మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అండ్ సీరియల్ ఆర్డర్గా పెట్టుకోవాలి. అంటే మీకు ఫస్ట్ ఏ కాలేజ్ కావాలి, సెకండ్ ఏ కాలేజ్ కావాలి, థర్డ్ ఏ కాలేజ్ కావాలి, 4th. సో ఈ విధంగా చూస్తారు. సో ఇక్కడ మెయిన్గా చూసేది ర్యాంకు, కేటగిరీ, మీరు ఎన్ని కాలేజ్ పెట్టారు, మీ క్యాస్ట్. సో ఈ 4 పారామీటర్స్ మీద మీకు అయితే సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎడిట్ ఆప్షన్ 8th తర్వాత మీకు రిజల్ట్స్ వెబ్సైట్లో 12th నవంబర్ రోజు మన పీజీ సెట్ వెబ్సైట్లో పెడతారు. మీరు లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. అండ్ ఈ ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు మీరు ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేసి కాలేజ్ కూడా వెళ్ళాలి. యాజ్ పర్ షెడ్యూల్ 13th to 15th 3 days మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. సో అది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఈ ఎలిజిబిలిటీ గురించి ఆల్రెడీ చెప్పాను. అండ్ న్యూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఫేజ్ 2లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళు, మీరు వెరిఫైడ్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా, సో ప్రాపర్గా వెరిఫై అయిందా లేదా అని చెక్ చేసుకోండి. జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి సెర్చ్ కొడితే మీ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ వచ్చాయో చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇది అవసరం లేదు. ఓన్లీ న్యూ స్టూడెంట్స్ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే. సో మెయిన్గా ఆఫ్టర్ ఫేజ్ 2 మళ్ళీ ఏమన్నా ఉంటుందా, ఫేజ్ 3 కానీ అట్లా ఏమన్నా ఉంటుందా అంటే ఉండదు. స్పాట్ అడ్మిషన్స్ మాత్రమే ఉంటుంది. స్పాట్ అడ్మిషన్స్ అంటే మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. డైరెక్ట్గా ప్రతి కాలేజ్ ఎక్సెప్ట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజీలో వేకెన్సీస్ ఉంటాయి. మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి మీరైతే అప్లికేషన్ ఇవ్వచ్చు, మీకు నచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. కానీ కంప్లీట్ ఫీజు మీరే పే చేసుకోవాలి. సో ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ ఉంటారో పక్కా ఈ ఇయరే చేద్దాం అనుకున్న వాళ్ళు ఫేజ్ 2లోనే ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తే ఓకే, లేకపోతే స్పాట్ అడ్మిషన్స్కి వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ రాదు, కంప్లీట్ ఫీజు మీరే పే చేసుకోవాలి. సో ఎవరైతే ఫేజ్ 1 to ఫేజ్ 2 మంచి కాలేజ్ కావాలి, నాకు నచ్చిన కాలేజ్ నేను పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు. కానీ ఫేజ్ 1 కన్నా బెటర్ కాలేజే పెట్టండి. మళ్ళీ ఫేజ్ 2లో వేరే కాలేజ్ వచ్చి నాకు ఫేజ్ 1ది కావాలి, ఇప్పుడు ఆ కాలేజ్ నచ్చుతలేదంటే అట్లా కుదరదు. సో మంచి కాలేజ్, మీకు నచ్చిన కాలేజ్ మాత్రం పెట్టాలి. అండ్ ఫేజ్ 1 to ఫేజ్ 2 చేంజ్ అయితే సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు, మీరు వెళ్ళి తెచ్చుకోవాలి. ఫీజు అనేది ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సర్టిఫికేట్స్ మాత్రం మీరు ప్రీవియస్ కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్. సో వెబ్ ఆప్షన్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందండి. సో వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ మీకు ఎన్ని కాలేజ్ సిస్టమ్, మీకు 5 కాలేజ్ సిస్టమా, 10 కాలేజ్ సిస్టమా, 15, సో అది డిసైడ్ అవ్వండి. కాలేజ్ తర్వాత కోర్సెస్, స్పెషలైజేషన్స్. సో మీకు ఏ స్పెషలైజేషన్ ఇంట్రెస్ట్, ఒక స్పెషలైజేషన్ 2, 3, అదే కాలేజీలో ఒకటే ఇష్టమా, అదే కాలేజీలో 2-3 ఇష్టమా, అది పెట్టండి. నెక్స్ట్ ఎన్ని మనకు ప్రీవియస్గా కట్ ఆఫ్స్ అనేవి మనకు లింక్ ఉండే, కాకపోతే ఆ లింక్ తీసేసారండి. సో ఆ లింక్ ఉంటే జర మనకు
ఏ కాలేజ్ ఎట్లా కట్ ఆఫ్ ఉందో మనకు తెలిసేది. కాకపోతే లింక్ లేదు కాబట్టి ఫస్ట్ మీరు 10 అనుకుంటే 10 కాలేజ్ పెట్టి రిమైనింగ్ అన్నీ పెట్టేసేయండి. సపోజ్ మీరు హైదరాబాద్లో చేద్దాం అనుకుంటున్నారు, హైదరాబాద్లో 5 కాలేజెస్ మీకు ఇంట్రెస్ట్, మీ రిమైనింగ్ హైదరాబాద్లో ఉన్న ఒక 15 కాలేజ్ 20 కాలేజ్ పెట్టేసేయండి. సో దట్ మీకు వచ్చిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. సో ఫస్ట్ సీట్ వస్తే కంపల్సరీ వెళ్ళాలని ఏముండదు, ఫస్ట్ మీకు సీట్ వస్తుందా రాదని చెక్ చేసుకోవాలి. సో ఎక్కువ కాలేజెస్ పెడితే ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నేను అన్నీ పెట్టాను సీట్ రాలేదంటే మనకి ఇక్కడ చాలా తక్కువ సీట్స్ ఉంటాయండి. సో రిజర్వేషన్ ఉంటుంది, మనకు ర్యాంకు ఇవన్నీ చూస్తారు కాబట్టి ఈచ్ క్యాస్ట్కి 2 or 3 4 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఫేజ్ 2 ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు సీట్ వస్తుంది. అది కూడా ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు మీకు నచ్చిన కాలేజ్ మాత్రం పెట్టండి. మీకు 2 కాలేజ్ నచ్చితే 2 పెట్టండి, వస్తే ఈ కాలేజ్ ఉంటుంది, లేదంటే పాత కాలేజ్ ఉంటుంది. 2 ఉండవు, ఓన్లీ ఒక కాలేజే. కాలేజ్ చేంజ్ అయితే ఫేజ్ 2 కాలేజ్ వస్తుంది. కాలేజ్ చేంజ్ అవ్వలేదు, నాకు ప్రీవియస్ కాలేజే ఉందంటే మీకు ఫేజ్ 1 కాలేజే ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే అందులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.